ఆశించిన స్థాయిలో వర్షాలు లేవు. ఎగువ ప్రాంతం నుంచి వరద లేదు. ప్రభుత్వాలకు ముందస్తు జాగ్రత్త అనేది లేనేలేదు. ఈ సమయంలో నిండుకుండలా కనిపించాల్సిన నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ వెలవెలబోతుంది. డెడ్ స్టోరేజ్కి చేరడంతో రాళ్లు రప్పలు దర్శనమిస్తున్నాయి. ఆయకట్టు రైతాంగమంతా ఆందోళనలో పడింది. నాగార్జున సాగర్లో డేంజర్ బెల్స్ మోగుతున్నాయా? ఈ సమయంలో నిండుకుండలా ఉండాల్సినటువంటి ప్రాజెక్టు ఎడారిగా మారిందెందుకు? ఈ పరిస్థితుల్లో సాగునీటి మాట ప్రశ్నార్థకమేనా? తాగునీటి కష్టాలు తప్పవా? అసలు 2 దశాబ్దాల తర్వాత వచ్చిన కరువు దేనికి సంకేతం? ఈ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. ఆరేడు దశాబ్దాలుగా 2 తెలుగు రాష్ట్రాల్లో సుమారు 21 లక్షల ఎకరాల పంట తడుపుతోంది నాగార్జున సాగర్ ప్రాజెక్ట్. కోట్లాది మంది దాహార్తిని తీరుస్తుంది. అందుకే అన్నదాతల అన్నపూర్ణగా, ప్రజల గొంతు తడిపే అపర భగీరథగా పేరొందింది సాగర్ ప్రాజెక్ట్. ఆయకట్టు రైతాంగానికి వెన్నుముకైన నాగార్జున సాగర్ ప్రాజెక్టును ఆధునిక దేవాలయమని కూడా చెప్పుకుంటారు. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల వరప్రదాయిని నాగార్జున సాగర్ ప్రాజెక్టు నీటి మట్టం డెడ్ స్టోరేజ్ దిగువకు చేరుకుంది. జూలైలో ప్రారంభం కావాల్సిన సాధారణ ఇన్ఫ్లో ఇప్పటి వరకు జాడలేదు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎగువన ఉన్న ప్రాజెక్టులలో కూడా ఇదే పరిస్థితి. కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం కూడా నమోదు కాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. దాంతో ప్రాజెక్టులోకి నీరు వచ్చి చేరుతుందా, ఈసారైనా ఆయకట్టుకు రైతాంగానికి సాగునీరు అందిస్తుందా అనే అనుమానాలు రైతాంగంలో ఉన్నాయి. ప్రస్తుతం మనం నాగార్జున సాగర్ దయ్యాల గండి వద్ద ఉన్నాం. దయ్యాల గండి వద్ద పరిస్థితిని చూసుకోవచ్చు. దాదాపు మనం 3 కిలోమీటర్ల లోపలికి వచ్చాం. సహజంగా వర్షాకాలం వచ్చిందంటే చాలు నాగార్జున సాగర్ పూర్తిగా నిండుకుండలా తయారవుతుంది. కానీ ప్రస్తుతం అయితే మనం 3 కిలోమీటర్ల లోపలికి వచ్చినప్పటికీ కూడా పూర్తిగా ఎడారిగా మారినటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తూ ఉన్నాం. చూసుకోవచ్చు, మన కనుచూపు మేర కూడా నాగార్జున సాగర్ నదిలో నీరు కనబడని దుస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. అంటే ప్రతి ఏటేటా ఈ సమయంలో అక్కడ గుట్టలు చాలా పచ్చగా కనిపిస్తాయి. కానీ ప్రస్తుతం అయితే మొత్తం కూడా గుట్టలు కూడా తేలియాడినటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తూ ఉన్నాం. అంటే ఒక ద్వీపంలా మనకు దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 312 టీఎంసీలుగా ప్రస్తుతం అయితే 120 టీఎంసీలకు చేరినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు ఉంది. అదేవిధంగా పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు గాను ప్రస్తుతం 503 అడుగులకు చేరింది. అంటే 2000 సంవత్సరంలో ఇదే దాదాపు 2000 సంవత్సరంలో కూడా దాదాపు అప్పుడు 495 అడుగులకు చేరింది. అంటే 2 దశాబ్దాల తర్వాత 20 ఏళ్ల తర్వాత మళ్ళీ దుర్భర పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మనం అక్కడ చూసుకోవచ్చు, మన కెమెరామెన్ జూమ్ చేస్తూ ఉన్నాడు. అక్కడ సాగర్ ఎడమకాలకు సంబంధించినటువంటి కెనాల్ కూడా మనకు కనిపిస్తుంది. ఇదే కెనాల్ నుంచి నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలకు సంబంధించి ఇదే కెనాల్ నుంచి సాగునీరు అంటే ఎడమకాల ద్వారా సాగునీరు వెళ్తుంది. మరోవైపు ఏపీ ప్రాంతంలోని కృష్ణా జిల్లాకు కూడా ఇదే కెనాల్ నుంచి సాగునీరు వెళ్తుంది. ప్రస్తుతం అయితే మనం చూసుకోవచ్చు, పూర్తిగా ఎడారిగా మారినటువంటి నేపథ్యంలో సాగునీరు అందని పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. చాలా ఈ 4 జిల్లాలకు సంబంధించి దాదాపు 11 లక్షలకు పైగా ఎకరాలకు సాగునీరు ఇక్కడ నుంచి ఈ ప్రాంతం నుంచే వెళ్ళేది. కానీ ప్రస్తుతం అయితే చుక్క నీరు కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. అంటే 503 అడుగులు అంటే దాదాపు పూర్తి స్థాయి డెడ్ స్టోరేజ్కి చేరినటువంటి సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. 20 ఏళ్ల తర్వాత మళ్ళీ దుర్భర పరిస్థితులు దాపురించినాయని కూడా సాగర్లో చెప్పొచ్చు. అంటే ఇదే పరిస్థితి కనుక ముందు కూడా కొనసాగితే సాగునీటి మాట దేవుడెరుగు, కనీసం తాగేందుకు చుక్క నీరు కూడా సాగర్ నుంచి వెళ్ళలేని పరిస్థితిని ఉందని కూడా చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే గత ఏడాది కనీసం శ్రీశైలం నుంచి దాదాపు 2600 క్యూసెక్కుల నీరు వచ్చేది. అప్పట్లో 518 అడుగులు ఉండేది. కానీ అదే జూలై మాసంలో ప్రస్తుతం అయితే 503 అడుగులు. అంటే గత ఏడాది దుర్భర పరిస్థితులు ఉన్నాయంటే గత ఏడాదిని మించి కూడా ఈసారి దాదాపు పూర్తిగా డేంజర్ బెల్స్ మోగేలాంటి 503 అడుగులకు చేరినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఈ పరిస్థితుల్లో కేవలం జంట నగరాలకు, హైదరాబాద్ జంట నగరాలకు తాగునీరు దృష్ట్యా కేవలం 800 క్యూసెక్ల నీరు మాత్రమే వెళ్తూ ఉంది. ఇదే పరిస్థితి కనుక కొనసాగితే హైదరాబాద్కు తాగునీరు సరఫరా కూడా బంద్ అయ్యేటువంటి పరిస్థితులు కూడా రావచ్చని కూడా ఇప్పటికే జల నిపుణులు కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి.
నాగార్జున సాగర్ ప్రస్తుత నీటి మట్టం 2 తెలుగు రాష్ట్రాల రైతులను కలవరపెడుతోంది. 20 ఏళ్ల క్రితం కూడా ఇదే పరిస్థితి వచ్చింది. అప్పట్లో నీటి మట్టం 497 అడుగులకు పడిపోయింది. 2 దశాబ్దాల తర్వాత మళ్లీ దుర్భర పరిస్థితులు చూడాల్సి వచ్చింది. గతేడాది జూలైలో 518 అడుగులు ఉన్న నీటి మట్టం ఇప్పుడు 503 అడుగులకు పడిపోయింది. ఈ సమయంలో నిండు కుండలా కళకళ్లాడాల్సిన ప్రాజెక్టు కాస్త నీటి మట్టం తగ్గి ఆందోళన రేకెత్తిస్తోంది. సహజంగా జూలై ఆగస్టు మాసం వచ్చిందంటే చాలు నాగార్జున సాగర్ ప్రాంతం మొత్తం కూడా పర్యాటకులతో రద్దీగా ఉంటుంది. అదేవిధంగా సాగర్ ఆయకట్టుకు సంబంధించినటువంటి పొలాలు మొత్తం కూడా పచ్చని పైర్లతో కూడా కలకలలాడుతూ ఉంటాయి. కానీ ప్రస్తుతం అయితే నాగార్జున సాగర్ ప్రాంతం అంతా పర్యాటకులు లేక విలవెలబోతుంది. అదేవిధంగా సాగర్ ఆయకట్టుకు సంబంధించినటువంటి అంటే పచ్చని పంట పొలాలు ఉండాల్సినటువంటి ఆ భూములు మొత్తం కూడా బీడి భూములుగా దర్శనమిస్తుంది. ప్రస్తుతం అయితే మనం నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద ఉన్నాం. చూసుకోవచ్చు ఇక్కడ శ్రీ మైసమ్మ గ్రామ దేవత అని మనం విజువల్ చూడొచ్చు. అక్కడ నీటి మట్టం రాసింది. అక్కడ 590 అడుగుల నీటి మట్టం చాలా క్లియర్గా ఇక్కడ అధికారులు రాశారు. కానీ ఇక్కడ జూలై ఆగస్టు మాసం వచ్చిందంటే దాదాపు 590 అడుగులను కూడా రీచ్ అవుతుంది. ఆ నేపథ్యంలోనే క్రస్ట్ గేట్లు మొత్తం కూడా తెరిచే అవకాశం ఉంటుంది. తద్వారా ఆ సాగర్ అందాలను చూసేందుకు కూడా 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకుల తాకిడి కూడా ఈ సమయంలో ఎక్కువగా ఉంటుంది. కానీ ప్రస్తుతం అయితే మనం చూసుకోవచ్చు క్రస్ట్ గేట్ల వద్ద పరిస్థితిని మనం చూస్తున్నాం. దాదాపు 503 అడుగులకు చేరినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. కానీ ఇక్కడ స్థానికులు కూడా చాలా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా కరువు వచ్చిందని కూడా చెప్తా ఉన్నారు. పైన ఉన్నటువంటి అలమెట్టి, నారాయణపూర్, జూరాల, ఇటు శ్రీశైలం ప్రాజెక్టుల పరిస్థితి దాదాపు ఇదే పరిస్థితి ఉండడంతో కూడా ఆ ప్రాజెక్టు నుంచి కూడా చుక్కని నీరు రాని పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇక్కడ స్థానికులు కూడా సాగర్ ప్రాజెక్టు చూసి ఆవేదన కూడా వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ సాగర్ ప్రాజెక్టుకి సంబంధించి కొంతమంది స్థానికులు ఉన్నారు. సార్ చెప్పండి, మీరు గతంలో ఎట్లా ఉండే పరిస్థితి, ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి? అంత బీడు లాగానే తయారైంది సార్. మొత్తము ప్రకృతి మరి వర్షాలు రాక సరిగ్గా పంటలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ అని చెప్పి. గతంలో మీరు 590 అడుగులు ఉన్నప్పుడు చూసారా పరిస్థితి ఎట్లా ఉండేది ఇక్కడ? అప్పుడు బాగానే ఉండేది, మంచిగా పరిస్థితులు మంచిగా నీట్గానే ఉండేది. 590 అంటే ఇక అందరు కలకలలాడుకుంటా జీవాలు కూడా తీసుకొచ్చి ఇక్కడ కోసుకొని పోయేవాళ్ళు సార్ ఆ రోజుల్లో. ఇప్పుడు మరి అట్లాగనే ఉంది, మరి ఎట్లా అవుతుందో తెలియదు. సహజంగా జూలై ఆగస్టు వస్తే ఇక్కడ పర్యాటకుల సందడి ఉంటుంది. ప్రస్తుతం ఇప్పుడు ఎట్లా ఉంది ఇక్కడ? ఇక అది అంటే మరి దీన్ని అంతా సెక్యూరిటీ ఇది పెట్టి అంతా ఎవరిని రానియకుండా చేస్తున్నారు కదా సార్. కంప్లీట్గా టోటల్గా ఎవరిని రానియట్లేదు, ఎంట్రన్స్కే రానియట్లేదు అసలు. ఇది ఆధునిక దేవాలయం అన్నారు ఒక రోజుల్లో. ఆ రోజుల్లో నెహ్రూ గారు వాక్యాలన్నీ కూడా అక్కడ రాసి ఉంటాయి. ఆధునిక దేవాలయం కింద ఇవాళ దాన్ని అసలు ఎవరు పట్టించుకోవట్లేదు సార్. సరే, మొత్తానికి అయితే మనం చూసుకోవచ్చు ఇక్కడ స్థానికులు కూడా చాలా ఆశ్చర్యం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. దాదాపు 20 ఏళ్లలో ఎన్నడూ కూడా ఈ పరిస్థితిని చూడలేదని కూడా స్థానికులు చెప్తా ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు పర్యాటకుల రద్దీ తగ్గింది. అదేవిధంగా సాగర్ ఆయకట్టుకు సంబంధించినటువంటి రైతుల ఆందోళన కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం అయితే నాగర్ సాగర్ ప్రాజెక్టు మొత్తం కూడా పూర్తిగా డెడ్ స్టేజ్కి చేరిందని కూడా మనకు ఈ దృశ్యం మాత్రం కూడా చాలా క్లియర్గా కనబడతా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ వెనకాల రాసింది 590 అంటే పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు అంటే ఈ గోడను రీచ్ కావాల్సి, అంటే వాటర్ మొత్తం కూడా ఈ గోడను రీచ్ కావాల్సి ఉంది. కానీ ఈ గోడకు అక్కడ వాటర్కు ఏం సంబంధం లేకుండా దాదాపు 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అంటే నాగార్జున సాగర్ పూర్తిగా ఎడారిగా మారిందని చెప్పడానికి మాత్రం ఈ ఘటన సజీవ సాక్ష్యంగా నిలుస్తుందని చెప్పొచ్చు. 2 తెలుగు రాష్ట్రాల ఆధిపత్య పోరు సైతం రైతులకు శాపంగా మారిందా? సుప్రీంకోర్టు ఆదేశాలను ప్రభుత్వాలు బేఖాతరు చేస్తున్నాయా? నీటి పొదుపు లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమా? కృష్ణా రివర్ బోర్డు జోక్యం చేసుకున్నా వివాదం సద్దుమణగడం లేదా? అసలు నీటి వాటాల విషయంలో కేఆర్ఎంబీ ఏం చెబుతోంది? తెలుగు రాష్ట్రాలు విడిపోయాక జల వివాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. 10 ఏళ్లుగా హక్కుల కోసం ప్రభుత్వాలు పంతాలకు పోతున్నాయి. తాగునీటి సాకుతో ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు నిబంధనలు అతిక్రమించి నీటిని విడుదల చేసుకోవడం కూడా ఈ పరిస్థితికి కారణమంటున్నారు జల నిపుణులు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం 510 అడుగులు ఉన్నప్పుడు సాగునీటిని విడుదల చేయొద్దు అనేది సుప్రీంకోర్టు ఆదేశం. అత్యవసర పరిస్థితుల్లో తాగునీటి అవసరాల కోసం మాత్రం నీటిని విడుదల చేసుకోవచ్చనే నిబంధన ఉంది.
సరిగ్గా ఇదే సాకుతో ఇరు రాష్ట్రాలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగానే ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి చేరిందనే విమర్శలు జల నిపుణుల నుంచి వచ్చాయి. ప్రకృతి కరుణించకపోవడం అటుంచితే మానవ తప్పిదాలు కరువును కొని తెచ్చుకుంటాయని చెబుతుంటారు. ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదాల తరుణంలో డ్యాం భద్రత సెంటర్ కంట్రోల్లోకి ఉంటుంది. ప్రస్తుతం సిఆర్పీఎఫ్ బలగాల పర్యవేక్షణలో భద్రత కొనసాగుతోంది. ప్రస్తుతం డ్యాంలో వాటర్ స్టోరేజ్ ఆశించిన స్థాయిలో లేదు కాబట్టి ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు సంయమనంతో ఉన్నాయి. వర్షాకాలంలో బిరబిరా పరుగులు పెట్టాల్సిన కృష్ణమ్మ బోసిపోతుంది. కృష్ణా బేసిన్ గా ఉన్న ప్రాజెక్టులు మొత్తం డెడ్ స్టోరేజ్ కు చేరిపోయాయి. ఊరించి ఉసురు మరిపించిన వరుణుడు రైతుల ఉసురు తీస్తున్నాడు. అన్నదాత ఆశగా కృష్ణమ్మ వైపు చూస్తుంటే అన్నదాత ఆవేదన చూసి ఆ తల్లి కట్టతడి పెడుతోంది. వరుసగా రెండో ఏడాది కూడా తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యం దారుణంగా తగ్గింది. డ్యాంకు కూతవేటు దూరంలోనే నీటి విలువ అట్టడుగున కనిపిస్తోంది. పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 120 టీఎంసీలకు చేరిపోయింది. దాంతో కుడి ఎడమ కాలువలకు నీటి విడుదల ఎప్పుడో నిలిపివేశారో అధికారులు. ఇన్ఫ్లో పెరిగితే కుడి ఎడమ కాలువలకు నీటిని విడుదల చేసేవారు. నీటి మట్టం కనీసం 530 అడుగులకు చేరుకున్న రైతులకు గండం గడిచింది. ప్రస్తుత పరిస్థితుల్లో అన్నదాతలు సాగునీటి ఆశలు వదులుకోక తప్పడం లేదు. హైదరాబాద్ జంట నగరాల తాగునీటి అవసరాల కోసం రోజుకు 800 క్యూసెక్కుల నీటిని రిలీజ్ చేస్తున్నారు డ్యాం అధికారులు. సాగర్ని నమ్ముకున్న ఆయకట్టు రైతాంగానికి మాత్రం ఈసారి కూడా కన్నీరే మిగిలింది. నిత్యం పంట పొలాలతో కళకళ్లాడాల్సిన భూములు మొత్తం బీడుగా మారిపోయాయి. కనీసం తినడానికి వేసుకుంటున్న పంటకు కూడా నీరందే పరిస్థితి లేకుండా పోయింది. ఉన్న పంటను కాపాడుకునేందుకు మైళ్లకు మైళ్లు నడిచి బిందెల సహాయంతో నీరు తెచ్చుకుంటున్న దుర్భర పరిస్థితి చూడాల్సి వస్తోంది. సహజంగా జూలై మాసం వచ్చిందంటే చాలు సాగర్ ఆయకట్టు ప్రాంత సంబంధించి వంటి పంట పొలాలన్నీ కూడా కలకలలాడుతూ ఉంటాయి. ప్రస్తుతం అయితే సాగర్ జలాశయం అడుగంటడంతో కూడా ఈ పచ్చని పంటలతో కలకలాడాల్సిన వంటి ఈ భూములన్నీ కూడా మొత్తం కూడా ఇలా ఎండిపోయి కూడా దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. సాగర్ ఆయకట్టుకు సంబంధించి పక్కనే ఎడమ కాలువ వెళ్తుంది. ఇక్కడ నుంచి ఎడమ కాలువకు సంబంధించి ఆయకట్టు రైతులు మొత్తం కూడా దాదాపు ఇదే పరిస్థితి అని చెప్పొచ్చు. ఇక్కడ ఈ ప్రాంతంలో ప్రస్తుతం మనం కొత్తపల్లి గ్రామ ప్రాంతాల్లో ఉన్నాం. ఈ ప్రాంతాల్లో దాదాపు 100 ఎకరాల్లో కూడా నారు వేయాల్సినటువంటి పంట పొలాలతో కలకలలా ఉండాల్సినటువంటి పొలాలన్నీ కూడా ఇట్లా బీడి భూములుగా వదిలిపెట్టినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. అంటే ప్రత్యామ్నాయ పరిస్థితుల్లో అంటే ఇంటి మందమైన ధాన్యం పండించుకునేందుకు కూడా కొంత నారు వేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఈ నారు కూడా పూర్తిగా వాటర్ లేకపోవడం, ఇటు వర్షాలు కూడా లేకపోవడంతో కూడా నారు కూడా ఎండిపోతున్నటువంటి నేపథ్యంలో ఉన్న నారును కూడా కంటికి రెప్పలా కాపాడుకునేందుకు కూడా ఒక రైతు పెద్ద సాహసమే చేస్తూ ఉన్నారు. దాదాపు కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఈ రైతు ఈ పంట పొలాలకు సంబంధించి కూడా నారుమడికి నీళ్లు తీసుకొస్తుంటే మనం దృశ్యం మనం చూస్తూ ఉన్నాం. ఇదే ఈ ప్రాంతాల్లో మొత్తం కూడా దాదాపు ఇదే పరిస్థితి అని చెప్పొచ్చు. ఎట్లా ఉంది పరిస్థితి ఇక్కడ? ఘోరంగా ఉంది. వర్షాలు లేక నార్మల్ అన్ని ఎండిపోతున్నాయి. ఇబ్బంది ఉంది. నీళ్ళు లేవు, వర్షాలు లేవు, అంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. జలాలన్నీ ఎండిపోయినాయి. సహజంగా పోయినసారి ఎట్లా ఉండే, ఈసారి ఎట్లా ఉంది? పోయినసారి అట్లే ఉంది, ఈసారి ఇంకా ఎక్కువ ఘోరంగా ఉంది. వర్షాలు లేక తీసుకొస్తున్నాం నీళ్లు, బొందలకెళ్ళి గుంటల నుంచి పట్టుకొస్తున్నా నీళ్లు నార్మడికి పోద్దామని. ఓకే బ్రదర్, చెప్పండి, మీరు ఎన్ని ఎకరాలు వేసారు? మీరు? మేము ఒక 10 ఎకరాలు వేసినాం అండి. నార్మల్ ఎండిపోతున్నాయి. మాకు వర్షం ఆధారం లేక మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. పోయిన సంవత్సరం కొద్దిగా మెరుగుండి ఈ సంవత్సరం అసలు పోయినాయండి. ఇంకా వర్షాలు వచ్చి మాకు ఏమైనా పంటలు వస్తే ఏమైనా ఉంటాయి కానీ లేకపోతే ఏమి ఉండవండి. మా పరిస్థితి అట్లా ఘోరంగా ఉంది. అంటే జూలై వస్తే ఎట్లా ఉండేది ఈ పంట పొలాలన్నీ? ఎట్లా ఉండేది జూలై వస్తే? మేము మొత్తం నార్లు పోసుకొని నిగనిగలాడుతుంటూ దుక్కులు దున్నుకొని పెట్టుకునే దమ్ములకు రెడీ అయ్యి సిద్ధంగా ఉండేదండి మేము నాటేసుకోవడానికి. అవి లేవు కాబట్టి ఈ సంవత్సరం ఏమి లేకుండా పోయింది మా పరిస్థితి. సరే, ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు. అన్న, మీరు చెప్పండి, ఎన్ని ఎకరాలు వేశారు? అంటే గత జూలై మాసంలో ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి? గత సంవత్సరం క్రాప్ హాలిడే ప్రకటించింది ఆ ప్రభుత్వం. వానాకాలం వేసంగి 2 పోయినాయి. ఈ ఖరీఫ్ సీజన్లోనన్నా వర్షాలు వచ్చి డ్యాముల నిండి రైతులు పంటలు పండించుకుంటే బాగుండన్న ఆశతోని ఎదురు చూస్తున్నారు. అయినా ఎదురు చూపులన్నీ కూడా అలాగే ఆవిరైపోతున్నాయి. వర్షాలు వచ్చే పరిస్థితి లేదు, ఆ డ్యాములు నిండే పరిస్థితి లేదు.
భూగర్భ జలాలు మొత్తం కూడా అడగంటిపోయినాయి. ఇట్లా ఇక్కడ చూసినట్టయితే రైతులు కూడా పాపం నీళ్లు లేక ఆ బొందాలో ఉన్నటువంటి నీళ్లు తెచ్చుకొని ఈ నారును బ్రతికించుకునే పరిస్థితి వచ్చింది. మరి రేపు ముందు నాటేసుకోవాలంటే కనీసం ఆ లోపు నీళ్ళు ఏమన్నా వస్తాయేమో నెలాఖరు వరకన్నా ఆ నీళ్ళన్నా వస్తే ఆ పంట వేసుకొని ఈ సంవత్సరం అన్నా పంటలు పండించుకుంటే సంతోషంగా ఉండొచ్చు అని రైతులందరూ ఎదురు చూస్తారు. దారుణమైన పరిస్థితి ఏంటంటే ఈ పక్కనే బోర్లు వేసిర్రు. నిన్న ఒక రైతు 4 బోర్లు వేసిండు, అయినప్పటికీ కూడా ఒక్క బోర్లో కూడా గిన్ని నీళ్ళు రాలేదు. అంటే భూగర్భ జలాలు కూడా పూర్తిగా అడుగంటిపోయిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏదన్నా వర్షాలు వస్తే తప్ప మనం ఏం చేసే పరిస్థితి లేదు. రైతుల కళ్ళలో ఆనందం చూడాలంటే వర్షాలు రావాల్సిందే. సో ఇది చూసుకోవచ్చు, నాగార్జున సాగర్ జలాశయం పూర్తిగా అడుగంటడం, అదేవిధంగా వర్షాలు లేకపోవడంతో ప్రత్యామ్నాయంగా కూడా ఇటు బోర్లు వేసుకుంటున్నప్పటికీ కూడా భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటడంతో బోర్లు కూడా పడని పరిస్థితి ఉందని కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. నాగార్జున సాగర్పై ఆశలు వదులుకున్న కొందరు రైతులు ప్రత్యామ్నాయ దారులు వెతుక్కుంటున్నా ఫలితం లేకుండా పోతుంది. అప్పులు చేసి లక్షలకు లక్షలు వెచ్చించి బోర్లు వేస్తే చుక్క నీరు పడడం లేదు. భూగర్భ జలాలు అడుగంటడంతో అన్నదాతల పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టయింది. చెరువులో చేప దూపకేడ్చిందనే సామెత ఇప్పుడు సాగర్ ఆయకట్టు రైతులకు సరిగ్గా సూట్ అవుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్పుడు సాగర్ ఆయకట్టుకు సంబంధించి పంట పొలాలు మొత్తం కూడా కలకలాడాల్సిన పంట పొలాలు మొత్తం కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే బీడు భూములుగా మారినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా బోర్లు 10ల సంఖ్యలో బోర్లు వేయాల్సినటువంటి దుస్థితి నెలకొంది. ఇంత బోర్లు వేసి లక్షలు వెచ్చించినా కూడా చుక్క నీరు పడకపోవడం కూడా ఆందోళనకు కలిగిస్తూ ఉంది. ప్రస్తుతం అయితే మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు. పెద్ద మనిషి చెప్పే ఎట్లా ఉంది పరిస్థితి? నీళ్ళు చుక్క కూడా పడలే. ఎన్ని బోర్లు వేసినావు? 8 బోర్లు. 8. పోయినసారి ఎట్లా ఉండే ఈ ఏడు? పోయినసారి బాగా. ఏడు అసలే లేవు. నిన్ననే 4 వేసిన, మొన్న 4 వేసిన. పోయినసారి 8 బోర్లు. 8 బోర్లు వేసినావా? 8 బోర్లు. అంటే ఎప్పుడు ఎన్ని ఎకరాలు పండిస్తుంటావు పంట నువ్వు? 2 ఎకరాలు. 2.5 ఎకరాలు. పోయినసారి ఎంత వేసినావు? 2.5 ఈసారి ఇప్పుడే తూకం వేసి మొత్తం ఈసారి వేయలేదు. పెద్దవాళ్ళు చెప్పాను, మీరు ఎన్ని ఎకరాలలో వేసారు? మేము 8 ఎకరాల్లో నారు పోసినాము. పోయినసారి ఎన్నో నీళ్ళు ఉన్నాయి, కానీ ఈసారి అసలే లేవు నీళ్ళ పరిస్థితి. తుక్కమ్మలు కూడా పారే పరిస్థితి లేదు. చాలా ఆందోళన ఉంది. ఈ రైతుల పరిస్థితి చూస్తే చాలా ఘోరంగా ఉంది. ఏం చేయాలనో అర్థం కావట్లేదు. మెట్టచేలు ఏదైనా వేసుకున్నా కానీ అట్లా వర్షాలు లేవు. ఏం చేయాలనో అర్థం కాక హైదరాబాద్ అన్నా ఏదైనా పోయి బతకాలనే ఆలోచనతో చేస్తున్నాం. అందుకంటే ఎక్కువ మేము ఏం చేయగలుగుతాం. ఈసారన్నా వస్తే ఏమో నీళ్ళు చూస్తున్నాం, కానీ అయ్యి ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రావో తెలియదు. ఆ ప్రభుత్వం విడిచినప్పుడు లెక్కాలి. అంటే చాలా ఏళ్ళుగా వ్యవసాయం చేస్తున్నారుగా మీరు, ఇటువంటి పరిస్థితి ఎప్పుడన్నా చూసారా మీరు? అప్పుడు 15 ఏళ్ళ కింద అప్పుడు చూసినాం. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అట్లే పోయినాయి. మళ్ళీ అదే పరిస్థితి పోయిన సంవత్సరం వచ్చింది. ఈ సంవత్సరం అదే పరిస్థితి వచ్చింది. రైతుల పరిస్థితి గడ్డుగా ఉంది. ఏం చేయాలనో అర్థం కావట్లేదు. ఏం చేయాలనో అర్థం కాక ఏం చేయాలనో అర్థం కావట్లేదు. పరిస్థితిలో అటు ఇటుగా కొట్టుకుంటూ కూక్కుంటారు రైతులు. అన్న చెప్పండి, ఎన్ని ఎకరాలు వేసినావు? పోయినసారి ఎన్ని ఎకరాలు వేసినావు? ఇప్పుడు ఎన్ని ఎకరాలు వేసి ఎట్లా ఉంది పరిస్థితి? 2 ఎకరాలు వేసాను పోయినసారి కూడా ఆర్థికంగా ఇబ్బంది ఉంది. అండ్ గ్రౌండ్ వాటర్ లేవు, వర్షాలు లేక సాగర్ లేక ఇబ్బంది అయింది. ఈసారి కూడా తూకాలు పోసినాము. తూకాలు పోస్తే కూడా ఎండిపోయే పరిస్థితి. అంటే బొందాలు ఏమంటున్న వాళ్ళు ఏమో పోసుకోగలుగుతారు, లేని వాళ్ళు ఏమో ఎండిపోతున్నాయి. వర్షాలు లేక అండర్ గ్రౌండ్ వాటర్ లేక ఆర్థికంగా ఇబ్బంది అయ్యి వలస పట్టుకొని అంత హైదరాబాద్ వెళ్ళిపోతారు. మేము కూడా వ్యవసాయం వదిలిపెట్టి హైదరాబాద్ పోదామని ఆలోచన చేస్తున్నాం. ప్రస్తుతం అయితే సాగర్ ఆయకట్టుకు సంబంధించి పూర్తిగా ఇటు పంట పొలాలు ఎండిపోతున్నటువంటి పరిస్థితి దుస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ భూస్వాములు ఒకప్పుడు సిరులు కురిపించినటువంటి భూములు మొత్తం ఇక్కడ బీడు భూములుగా మారుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో ఈ గడ్డు పరిస్థితుల్లో భూస్వాములు కాస్త కూలీలుగా మారాల్సినటువంటి పరిస్థితి ఉందని కూడా ఇక్కడ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వర్షాభావం 2 రాష్ట్రాలను అతలాకుతలం చేస్తోంది. తెలుగు రాష్ట్రాలను సస్యశ్యామలం చేసే కృష్ణమ్మ బక్కచిక్కిపోయింది. వర్షాకాలం ప్రారంభమై నెలగడుస్తున్నా చుక్క నీరు చేరక వట్టిపోయింది. రైతులు దీనంగా తనకేసి చూస్తుంటే తాను మాత్రం వరుణుడి జాడ కోసం ఎదురు చూపులు చూస్తోంది. ఆల్మట్టి నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు ఇదే పరిస్థితి. ఈ సీజన్లో కారు మేఘాలు కరుణిస్తే తప్ప రైతులు గట్టెక్కే అవకాశం లేదు.
కాలం కలిసి రాకపోవడంతో కృష్ణా బేసిన్పై ఉన్నటువంటి ప్రాజెక్టులు మొత్తం వెలవెలబోతున్నాయి. ఈసారి కూడా నాగార్జున సాగర్ ఆయకట్టు రైతులకు నిరాశ మిగిలింది. ఇటు ప్రభుత్వాల నిర్లక్ష్యాలు కూడా ఈ పరిస్థితి కారణమైంది. ప్రకృతి కరుణిస్తే మాత్రం మళ్ళీ సాగర్కు పునర్వైభవం వచ్చే అవకాశం ఉంది. ఇది వాటి గ్రౌండ్ రిపోర్ట్. మరో గ్రౌండ్ రిపోర్ట్లో మళ్ళీ కలుద్దాం. కెమెరామెన్ రాజ్తో కిరణ్, నాగార్జున సాగర్ నుంచి.